గొడ్డలికి మారడం వాళ్ళ విధానం. ఐటీ నుంచి క్వాంటం దిశగా మహానాడు 44వ మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం వర్చువల్గా మహానాడు కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే పశ్చిమాసియాలో జరిగిన ఆయిల్ సంక్షోభం పుణ్యమాని పెద్దగా జరగాల్సిన మహానాడును వర్చువల్గా జరిపినందువలన మామూలుగా మహానాడుకు 10 లక్షల మంది వస్తే వర్చువల్గా 20 లక్షల మంది వచ్చారు. ఎందుకంటే అంత దూరం ఎవరు రాలేరు, లోకల్ కాబట్టి. మా మేడం రెడ్డప్ప గారు, మాది ఎమ్మెల్యే గారు, జోనల్ ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి ఆదేశానుసారం మేము 3వ క్లస్టర్ ఇన్ఛార్జి నేను. మా క్లస్టర్లో 7, 8, 9 డివిజన్స్ ఉన్నాయి. మేమందరం కలిసికట్టుగా ఓ పద్ధతి ప్రకారం ఆదేశానుసారం ఈ మీటింగు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. అన్న ఎన్టీఆర్ జోహార్. ఈరోజు నిజంగా మన ఆంధ్రప్రదేశ్లో ఒక పండగ వాతావరణం ఈరోజు రేపు. ఈ 2 రోజులు ఏమంటే మా ఆత్మబంధువు అయినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు యొక్క జయంతి మా అందరికీ ఒక పండుగ వాతావరణమనే చెప్పాలి. ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం కూడా అన్న నందమూరి తారక రామారావు జయంతిని ఒక పండగ వాతావరణం మాదిరి మహానాడు అనే ఒక పెద్ద కార్యక్రమం పెట్టుకొని మొత్తం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరము మా జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారము అందరము ఒక చోట చేరి ఈ పండుగను ఎంతో అద్భుతంగా చేసుకుంటూ ఉండేవాళ్ళము. కాకుంటే ఈసారి కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని అంతర్యుద్ధాల వల్ల ఈ పండుగను అందరం ఒక చోట చేసుకోలేకపోతున్నామనే ఒక బాధ కలిగినా కానీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంతో ఆయన అనుసరించిన విధానంతో మొత్తం క్లస్టర్ ఇన్ఛార్జులంతా కలిసి ఒక్కొక్క క్లస్టర్ ఒక్కొక్క మీటింగ్ ఏర్పాటు చేసి ఆ డివిజన్లో ఆ క్లస్టర్ కింద వచ్చే డివిజన్లందరికీ కలిపి మీరంతా ఒకసారి పెట్టుకోండి, చాలా బాగుంటుందని ఆయన ఆలోచనను మేమందరము పాటించి ఆయన ఆదేశానుసారము ఆ విధంగా ఈ క్లస్టర్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.